నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అనంతరం వేలాది మంది భక్తులు సముద్ర స్నానం ఆచరించారు. సముద్ర తీరం వెంబడి ఆ కాశీనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భాషా యూత్ ఫౌండేషన్ దాతృత్వం చూపించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సముద్ర స్నానం ఆచరించిన భక్తులకు రాష్ట్ర యూత్ ఫౌండేషన్ చైర్మన్ వనమాల జనార్దన్ 3,000 మందికి రాగిజావా, వాటర్ ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా భాషా యూత్ ఫౌండేషన్ చైర్మన్ వనమాల జనార్దన్ మీడియాతో మాట్లాడారు. మా నాయకుడు అని మేము సగర్వంగా చెప్పుకోగలిగే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన గౌరవ ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన సామాజికవేత్తగా, రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించిన, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ప్రజాసేవే పరమావధిగా భావించిన మీ మార్గం మాకు ఆదర్శం. రాజకీయాల్లో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే పార్టీలకు అతీతంగా హుందాగా వ్యవహరించే నేతగా మీరు పొందిన పేరు మాకు స్ఫూర్తి. మీరు ఇలాగే ప్రజాసేవ చేస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఊటుకూరు నాగార్జున. రామలింగేశ్వర స్వామి దేవస్థానం సందర్భంగా సముద్ర స్థానానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది రాకుండా సముద్ర స్థానంలో మునిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి రాగిజాగు అనేది ఈ స్వాములు ఎంతోమంది వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు భాషా యూత్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు 3,000 మందికి రాగిజావ వాళ్ళు కాశీ పోస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేకుండా సంతోషంతో ఎంతో ఆనందంతో తాగి ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉన్నారు. ఇంకోటి దీనికి ఏంటంటే 10 ఏళ్ళ నుంచి ఈ గుడి ఒకటి ఉంది. 10 ఏళ్ళ నుంచి వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. కాశీ నాయన అని చెప్పి అతను ఒక గురుస్వామి ఇల్లు పెట్టుకో ఉన్నారు. దీనికి ఎంతోమంది వస్తున్నారు కానీ ఆ గుడిని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈరోజు ఏంటంటే ఎవరో ఒకరు మంచి దాతలు కానీ అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ చేయగలిగితే ఆ గుడిని అనుకూలంగా ఈరోజు చేస్తే సముద్ర స్నానం చేసి ఆయన మహానుభావుని వేడుకొని తర్వాత రామలింగేశ్వర స్వామి కోరుకుంటే ప్రతి ఒక్కరికి మీకు మంచి జరుగుతుందని భాషా యూత్ ఫౌండేషన్ ద్వారా కోరుకుంటున్నాను. ఈ ఆదేశాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా, ప్రశాంత్ రెడ్డి ద్వారా ఈ ఆదేశాల ద్వారా నేను ఈ రాగి జావు పోయడం కొన్ని వేల మందికి పోయడం కారణం జరుగుతుంది. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఇంకా రకరకాల ఫౌండేషన్ ద్వారా ఇంకా రకరకాలు చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. రామతీర్థం తిరునాళ్ళలో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయన్న? ఈ సంవత్సరం అన్నీ బాగా జరుగుతున్నాయి. సముద్రం కూడా ప్రశాంతంగా నీట్గా అన్ని లెవెల్కి ఏం టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండేదండి. సూపర్గా ఉంది. అధికారులు వీళ్ళందరూ ఏ విధంగా అందరూ బాగా రక్షిస్తున్నారు. బాగుంది. పోలీసు సిబ్బంది అంతా బాగా నీట్గా ఉంది. ఇదైతే మునిగేదానికి ఫ్యామిలీకి బైకులు కూడా అన్నీ అలవాటు చేస్తున్నారు. బాగా స్టార్టింగ్లో హ్యాపీగా కదా. భక్తులకి వచ్చిన భక్తులకి ఏ విధంగా ఫెసిలిటీస్ చేశారు? కళ్యాణం ఎమ్మెల్యే గారు కానీ మంచి ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. బాగా బ్రహ్మోత్సవాలు విజయంగా బాగా ప్రశాంతంగా జరుగుతుంది. అలా మీ దంపతులు చేసిన వాళ్ళకి మీరు మరి బాగా సౌకర్యాలు బాగున్నాయి. చాలా బాగున్నాయి. చూసాం మేము నైట్ తీసుకున్నాం కళ్యాణం చేసి ఎమ్మెల్యే గారు ఫోటో సౌకర్యాలు బాగా చాలా బాగా సంస్థానం మీద కూడా అందరూ బాగా చాలా బాగా. బ్రహ్మోత్సవాలు మీరు వచ్చారు. పోయినసారి మీద ఈసారి ఏమన్నా మెరుగ్గా ఉందా లేకపోతే ఎట్లా ఉన్నాయి? అన్ని విధాలు అనుకూలతగా ఉన్నదా? వచ్చిన భక్తులకి ఏ విధంగా వస్తున్నారు? ఈసారి మటుకు నెంబర్ 1గా ఉంది. ప్రోగ్రాంలు కానీ మొత్తం ప్రతి ప్రోగ్రాం మటుకు బ్రహ్మాండంగా ఉంది. కానీ సముద్ర స్నానం ఏంటంటే ఒకటి అలలు పోటు వల్ల ఏంటంటే అదొకటి చేయలేదు. సముద్రంలోనికి రాలేక ఎంజాయ్ చేయలేక ఏంటంటే
ఆగిపోయారు. లేడీస్ ఉన్నారు, లేడీస్ కూడా ఏంటంటే స్నానం చేయాలంటే ఆ బోటు వల్ల ఏంటంటే చేయలేక ఇబ్బంది పడతా నీకు ఆగిపోయారు. అంతేగాని మొత్తం ఏటు జట్టు మటుకు ఈ సంవత్సరం రామతీర్థం తిరణాల మటుకు సూపర్. ఈ వచ్చిన భక్తులు వాసన టీంలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఫెసిలిటీస్ ఏం కల్పిస్తున్నారు? బయటికి కొద్దిగా లోపలికి వెళ్తే లాగేస్తున్నాం తీసుకొస్తున్నాం, బయటికి లోపలికి దింపేయాలి, అందరూ బయటకు వస్తారు. మా వాసనకి జై. మా వాసన సైన్ అంటే మా టీంలో అలర్ట్గా ఉన్నారు, బాగానే చేస్తారు. ఎప్పటి నుంచి ఉన్నారు? అంటే స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఉన్నారా లేకపోతే నిన్నటి నుంచి ఉన్నారా? లేదంటే ఈరోజు నైట్ నుంచి 2 గంటలు, ఈరోజు నైట్ నుంచి ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది ఏం ఏ జరగదు? ఇబ్బంది ఏం జరగదు. ఇంతవరకు జరగల. అందరూ బాగానే ఉంటారు, మేము బాగానే ఉంటాం. వాళ్ళు ఇబ్బంది ఏం చేయాలి, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.